హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథ ప్రపంచం. నేను గీతావాణి. ఇప్పుడు మనం రంగనాయకమ్మ గారి కథలు చదువుకుంటున్నాం. అపశృతి అన్న కథను ఈరోజు చదువుకుందాం. ఇక్కడితో ఈ కథా సంకలనం పూర్తయిపోతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి. రేడియో జనగణమన పాడేసింది. విశాల కంగారుగా గడియారం కేసి చూసింది. లేచి పుస్తకం మంచం మీద పడేసి గది మధ్య నుంచుంది. ఓసారి నిద్రపోతున్న పిల్లల కేసి చూసి గుమ్మం కేసి తల తిప్పింది. అబ్బా, ఏమిటింత ఆలస్యం? ఎప్పుడూ ఎక్కడా ఉండని మనిషి. ఏమైనా అయిందా? ఎక్కడికి వెళ్తానని చెప్పలేదే. అనుకోని పని ఏదైనా వచ్చి పడిందా? ఏమో, ఏదో అయింది. విసుగ్గా మళ్ళీ పుస్తకం అందుకుంది. చదువు సాగలేదు. ఆలోచనలు ఎక్కడెక్కడికో. ఏదైనా అయిందేమో. ఎవరో హఠాత్తుగా తలుపులు బాది, త్వరగా రండి, మూర్తిగారికి దెబ్బలు తగిలాయి అంటారేమో. లేకపోతే ఎందుకు ఇంత ఆలస్యం? విశాల భీతితో కర్ర బొమ్మలా స్తంభించి కూర్చుంది. గుండెలు దడదడలాడటం మొదలుపెట్టాయి. ఎవరో తలుపు కొడుతున్నారు. ఎగిరిపడింది. పరుగులా వెళ్ళి తలుపులు తీసింది. భర్తను చూస్తూ ధైర్యంగా ఆనందంగా నవ్వింది. మూర్తి గబగబా లోపలికొచ్చాడు. బట్టలు మార్చుకుంటూ, రేపు సూర్యం వస్తుంది మన ఇంటికి అన్నాడు. సూర్యం ఎవరు? మర్చిపోయావా? మా మేనత్త కూతురు సూర్యాంబ. సూర్యుడంటారు. ఆవిడెక్కడ కనిపించింది? హాస్పిటల్లో కనిపిస్తే వాళ్ళ బసకి వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చున్నాం. వాళ్ళ పిన్నత్త గారికి ఏదో జబ్బు చేసిందట, తీసుకొచ్చి మకాం పెట్టారు. వారం 10 రోజులు అయిందట. అసలు మీరు ఆసుపత్రికి ఎందుకు వెళ్ళారు? మా ఆఫీస్లో ఒక ఆయన హాస్పిటల్లో చేరాడు, చూద్దామని వెళ్ళాను. తీరా వచ్చేస్తుంటే సూర్యాంబ కనిపించింది. విశాల మరేం ప్రశ్నించలేదు. మూర్తి భోజనానికి కూర్చున్నాడు. మీరు రావడం చాలా ఆలస్యమైందని భయం వేసింది నాకు అంది విశాల అన్నం పెట్టి పక్కన కూర్చుంటూ. మూర్తి ఏదో ఆలోచనల్లో ఉన్నాడు. సూర్యం చాలా చిక్కిపోయింది, చూడగానే పోల్చలేకపోయాను. తనే పలకరించింది అన్నాడు. ఏ, ఆవిడకేమైంది? ఆ మధ్య ఎప్పుడో కడుపు పోయిందట, ఇప్పుడు ఒంట్లో బాగానే ఉందంది. ఏమో, చూడటానికి మాత్రం ఏమీ బాగాలేదు. అసలు అదేమిటో బెంగ పెట్టుకుని చిక్కిపోయిన దానిలా ఉంది. అలా ఉన్నావేమిటని అడిగాను కూడాను. ఎలాగైనా దానికి ఏదో దిగులుంది. దిగులా? ఎందుకు? ఏమో మరి, చెప్పలేదు. విశాల ఊరుకుంది. గిన్నెలన్నీ సర్ది మంచం దగ్గరకు వచ్చింది. మూర్తి చాలా నిరుత్సాహంగా అలసటగా మాట్లాడకుండా పడుకున్నాడు. విశాల కూడా దగ్గరికి జరిగి పడుకుంది. మూర్తి మరదల్ని గురించి విశాలకి అప్పుడప్పుడు చాలా విషయాలు చెప్పాడు. అందరిళ్లల్లోనూ అనుకున్నట్టే సూర్యుడు పుట్టగానే అమ్మలక్కలంతా మూర్తికి పెళ్ళాం పుట్టిందనుకున్నారు. ఓ 10 ఏళ్ల కాలం అలాగే గడిచింది. మూర్తి తండ్రి మేనత్త మొగుడు కలిసి ఉమ్మడి వ్యవసాయం పెట్టడంతో మొదలయ్యాయి స్పర్ధలు. చౌకగా వస్తోందని అప్పులు తెచ్చి పొలం కొన్నారు. ఎవరి శక్తి కొద్దీ వారు సర్దుకుని బోరింగ్ వేయించారు. అనుకున్నంత ధారాళంగా నీరు పడలేదు. కొంత పొలం బీడు పెట్టుకోక తప్పలేదు. ఆ వాటాల పంపకాల్లో, ఖర్చుల లెక్కల్లో ఏదో గొడవలు వచ్చాయి. ఇద్దరూ ఘర్షణ పడ్డారు. మధ్యవర్తుల్ని పెట్టుకుని పొలం వేరు చేసుకున్నారు. వియ్యం పొందాల్సిన వయసులో కయ్యం పెట్టుకున్నారు. సూర్యుడు మూర్తి పెద్దవాళ్ళయ్యారు. మూర్తి చదువు కోసం ఊరొదిలి పోయాడు. సూర్యుడు నిక్షేపంలా వంటింట్లో చేరింది. సూర్యుడు నాన్న కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడని తెలిసి కూడా మూర్తి వాళ్ళ నాన్న ఊరుకున్నారు. ఆడపిల్ల గలవాడివి పెళ్లి పిల్లని చేసుకోమని అడుగు, నీ తప్పుండదు అని మధ్యవర్తులు చెప్పిన సలహాలన్నీ తల అడ్డంగా తిప్పేసి తోసేశాడు సూర్యుడు తండ్రి. అసలు సూర్యుడు మూర్తి ఎప్పుడూ ముఖం మీద ముఖం పెట్టి చూసుకోలేదు, మాట్లాడుకోలేదు. చిన్నప్పటి నుంచి ఎడంగానే తిరిగారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి వల్లమాలిన సిగ్గనుకున్నారు అందరూనూ. పెద్దవాళ్ళు ఏదో కోపాలు పెట్టుకొని చస్తున్నారు. పోనీ మీ బావని నువ్వు అడగరాదుటే, ఏమంటాడో? చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం,
తప్పిపోతే ఏం బాగుంటుంది అన్నారెవరో సూర్యుడి దగ్గర. ఆ పిల్ల తాచుపాములా లేచి, ఎందుకు బాగుండదు, భేషుగ్గా ఉంటుంది. అంతోటి మహారాజు దగ్గరికి నన్ను దేవిరిస్తూ పొమ్మంటావా? మా నాన్న నాకు పెళ్ళే చేయలేడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. తర్వాత మరదలి ప్రశ్నలు మూర్తి వరకు వెళ్ళాయి. వెటకారంగా ఉక్రోషంగా మండిపోతూ, మహారాజా దొరుకుతాళ్లే, వాళ్ళ నాన్న తేలేకపోవడమేమిటి, ఎవడినెత్తి మీద చెయ్యి పెట్టేస్తాడు, నా కాళ్ల ముందు లక్షలు గుమ్మరించినా నేను దాన్ని చేసుకోను అన్నాడు. కొంత కసి తీరింది. సూర్యుడే కావాలని, సూర్యుడు లేకపోతే చచ్చిపోవాలని మూర్తికెప్పుడు అనిపించలేదు. అందుకే సూర్యుడు పెళ్ళవుతుంటే మూర్తి హాయిగా ఫ్రెండ్స్తో పేకాడుకుంటూ గడిపేశాడు. అదంతా మూర్తే చెప్పాడు విశాలకి. పోనీ ఆ పిల్లకి పెళ్ళైపోయాక మీకెప్పుడన్నా విచారం వేసిందా అంది విశాల. నాకెందుకు విచారం? ఎందుకేమిటి, బొత్తిగా మేనత్త కూతురు, చిన్నప్పటి నుంచి అనుకునే సంబంధం. పోనీ సూర్యుడు మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలని ఉందని ఉత్తరం రాస్తే నిజం చెప్పాలి, ఏం చేసేవారప్పుడు? ఏమో, ఏం చేసేవాణ్ణో. ఎందుకో అంత దాపరికం కాదు. ఒకవేళ సూర్యుడు అలా ఉత్తరం రాస్తే మా నాన్నకు చూపించి దాన్నే చేసుకుంటానని చెప్పేసేవాడినేమో. అయినా నీకు నాకు రాసి పెట్టుంటే దానికి నాకు ఎలా అవుతుంది చెప్పు. బాగుంది వేదాంతం. సూర్యుడి మీద మొదలుపెట్టిన సంభాషణ అలా సాగేది. సూర్యుడి గురించి ఎన్నిసార్లు విన్నా విశాలకి బాగానే ఉంటుంది. అన్నీ సవ్యంగా జరిగితే తన స్థానంలో సూర్యుడే ఉండేది. మరి మూర్తి అన్నట్టు ఎవరికెవరికి రాసిపెట్టి ఉందో ఎలా తెలుస్తుంది? ఆ రాత లాంటిదేదో లేకపోతే మూర్తి విశాల తండ్రికి పరిచయం అయ్యేవాడు కాదేమో. BA పాస్ అయి ఇంకా చదవడానికి డబ్బు లేక ఉద్యోగాల కోసం తిరుగుతూ ఎవరో ఇచ్చిన సిఫార్సు కాగితం తీసుకుని పుట్టెడు జబ్బు పడ్డవాడిలా నిరాశతో, విరక్తితో, మాసిన బట్టలతో, పెరిగిన గడ్డంతో విశాల తండ్రి దగ్గరకు వచ్చాడు మూర్తి 10 ఏళ్ల కిందట. ఆ మూర్తికి ఈ మూర్తికి ఎంత అంతరం! విశాల తండ్రి డిప్యూటీ కలెక్టర్. మూర్తికి ఉద్యోగం వేయించాడు. ఓ ఏడాది ఆలోచించి విశాలనిచ్చి పెళ్లి చేశాడు. తరువాత మూర్తి మామగారి ప్రోత్సాహంతో MA చదివి పాస్ అయ్యాడు. మూర్తి ఉద్యోగం మారింది, హోదా పెరిగింది. మామగారి వాత్సల్యంతో, విశాల జతతో సంవత్సరాలు క్షణాలా దొర్లిస్తున్నాడు. ఎవరి సంసారాల్లో వాళ్ళు మునిగి తేలుతున్న ఈ సమయంలో 10 ఏళ్ల తర్వాత సూర్యుడు మూర్తి ఇంటికి వస్తానంటం మూర్తికి చాలా గర్వం కలిగించింది. సూర్యాంబని చూడాలని విశాలకు కూడా చాలా కుతూహలం కలిగింది. సూర్యాంబ పాలిపోయిన తెలుపుతో సన్నగా పొడుగ్గా తీగలా ఉంది. మంచి కళ్ళు, కుదురైన మొహం, జుట్టు ముడివేసుకుంది. లేత రంగు చీరలో కొంచెం పెద్దదానిలా కనిపిస్తోంది. విశాలను చూడగానే కొంచెం నవ్వింది. విశాల కూడా నవ్వుతూ ఆహ్వానించింది. మూర్తి సూర్యాంబను చూసి నవ్వుతూ విశాలను చూపిస్తూ, ఎవరో తెలుసా, చెప్పమంటావా అన్నాడు. తెలీదు, చెప్పు అంది సూర్యాంబ తను నవ్వుతూ. రండి అంది విశాల కలగజేసుకుని. మా బావ ఇప్పటికైనా చూపించాడు మిమ్మల్ని. ఎన్నాళ్ల నుంచో చూడాలనుంది నాకు అంటూ నడిచింది సూర్యాంబ. మిమ్మల్ని కూడా నేను ఎప్పుడూ చూడలేదు అంది విశాల అభిమానంగా. ముగ్గురు లోపలికి వెళ్ళారు. సూర్యాంబ కళ్ళు అటూ ఇటూ తిప్పి గదులు, గోడలు, సామాను అంగుళం పరిశీలిస్తూనే ఉంది. సూర్యాంబ కళ్ళు ఎటు తిప్పితే అటు చూపులు మారుస్తున్నాడు మూర్తి. ఇల్లు సూర్యాంబకు ఎంతో నచ్చినట్టు కనబడింది. గవర్నమెంట్ వారిచ్చిన బంగళా అది. అధునాతనంగా అగ్గిపెట్టెలా అందంగా ఉంది. గదులు చిన్నవే అయినా అన్ని సదుపాయాలకు విడివిడిగా ఉన్నాయి. ఏ గదికి తగ్గ సామాను ఆ గదిలో అందంగా పొందిగ్గా సర్ది ఉన్నాయి. గుమ్మాలకు, కిటికీలకు చక్కటి తెరలు, పంఖాలు. వంటింట్లోనూ, భోజనాల దగ్గర, బాత్రూంలోనూ, వాకిట్లోనూ నీళ్ల పంపులు. వాకిలి చాలా భాగం గచ్చు. ఇంటి చుట్టూ ఏవేవో మొక్కలు. ఒకళ్లతో సంబంధం లేకుండా చుట్టూ ప్రహరీ. ఇల్లంతా చూస్తూ సూర్యాంబ బాగా తెల్లబోయింది. బావకేదో మంచి ఉద్యోగం అని తెలుసు గాని ఇంత అందమైన ఇంట్లో ఇంత సుఖంగా, ఇంత హాయిగా ఉంటున్నాడని తెలీదు. హబ్బా, ఎంతో బాగుంది ఇల్లు. ఇలాంటి ఇంట్లో కాపురం చేస్తే ఆడదానికి ఎంత సుఖమో అనేసింది అటూ ఇటు చూస్తూ. మూర్తి మొహం గర్వం లాంటి భావంతో వెలిగింది. విశాల ట్రేలో కాఫీ కప్పులు పెట్టి తెచ్చి
తీసుకోండి అంటూ సూర్యాంబకు ఓ కప్పు అందించింది. సూర్యాంబ నొచ్చుకుంటున్నట్లు, ఇప్పుడేం కాఫీ? మీరు అనవసరంగా శ్రమపడ్డారు. అయ్యో, నేను చూడనే లేదు, లేకపోతే పెట్టనిచ్చేదాన్ని కాదు అంది కప్పు అందుకుంటూ. అబ్బే, శ్రమేమిటండి, కొంచెం కాఫీ తాగితే బాగుంటుంది అంది విశాల క్లుప్తంగా. మూర్తి సూర్యాంబను చూస్తూ, మా ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందిలే, ఏమీ శ్రమ లేకుండా క్షణాల్లో అయిపోతాయన్నీ, చూస్తావా, పద అంటూ వంటగదికేసి దారి చూపించాడు. సూర్యాంబ కుతూహలంగా వెళ్ళింది విశాల్తో పాటు. సూర్యం మొహం నిండా ఆశ్చర్యం ఉరకలెత్తటం కనిపించింది మూర్తికి. సూర్యాంబ మొహం నిండా ఆశ్చర్యం ఉరకలెత్తటం కనిపించింది మూర్తికి. వంటిల్లు విశాలంగా ఉంది. గోడలకి ఎత్తుగా బల్లలున్నాయి. వాటి నిండా తళతళలాడే డబ్బాలు జాడీలు పేర్చున్నాయి. అలమార్ నిండా స్టీలు పళ్ళాలు, గరిట్లు, గిన్నెలు, గ్లాసులు, చెంచాలు, సంసారానికి ఎన్ని వస్తువులు అవసరమో అవన్నీ ఎక్కువ భాగం విశాల పుట్టింటి నుంచి తెచ్చుకున్నవే. సూర్యాంబ వంటిల్లంతా గుచ్చి గుచ్చి చూసింది. ఈ సామానంతా ఎన్ని వేలు పోసికొన్నావు అంది మూర్తి కేసు చూసి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. మూర్తి నవ్వి ఊరుకున్నాడు. విశాల సూర్యాంబ చేతిలో కప్పు అందుకుని పంపు దగ్గర కడిగి టవల్తో తుడిచి అలమార్లో సర్దేసింది. కాసేపు గదిలో కూర్చుందాం పదండి అంది. సూర్యాంబ ఇల్లంతా చూసి చూసి మతిపోయిన దానిలా సోఫాలో సర్దు కూర్చుంది. ఏదో పత్రిక అందుకుని తలకిందులుగా తిరిగేయటం మొదలెట్టింది. మూర్తి నవ్వి, ఎందుకలా పరాగ్గా ఉన్నావు, ఎలా ఉంది మా ఇల్లు అన్నాడు మరదలి మొహంలోకి గుచ్చి చూస్తూ. అలా అడగటం విశాలకి నచ్చలేదు. బాగుంది మీరు అడగటం, ఎవరైతే మాత్రం ఏమంటారు, మర్యాద కోసమైనా బాగుందంటారు అంది. సూర్యాంబ అడ్డుపడి, మా బావకి నాకు మర్యాదలేమిట్లేండి, నిజంగా మీ ఇల్లేదో స్వర్గం అంటారే అలా ఉంది. నేను చెప్పటం ఎందుకు, మా ఇల్లు ఒకసారి చూస్తే మీ ఇల్లు ఎలా ఉందో మీకే తెలుస్తుంది అంది. ఎలా ఉంటుందేమిటి మీ ఇల్లు, కుతూహలం ప్రదర్శించాడు మూర్తి. సూర్యాంబ మొహంలో ఏమిటో మార్పు వచ్చేసింది. ఒక క్షణం ఉదాసీనంగా ఊరుకుంది. అద్దె కొంప ఎలా ఉంటుంది, వంటిల్లుగాక ఒక్క గది, చిన్న వరండా, మైలున్నర దూరం నుంచి నూతి నీళ్లు మూసుకోవాలి, ఉమ్మడి దొడ్డి, ఓ మరుగు లేదు, నాశనం లేదు, చుట్టూ మురిక్కాలవ, ఈగలంతేసి దోమలు, మండు వేసంకాలమైనా పిండారబోసినట్టు వెన్నెల కాస్తున్నా కాస్త పెరట్లో మంచం వేసు కూర్చునే దారి లేదు, వంట చేస్తున్నంతసేపు పొగతో చస్తాను, అదేం కొంపో, పొగపోయే దారి లేదు, నెల 25 రూపాయలు పోస్తున్నాం, ఏం తక్కువ. అద్దె తీసుకుంటారే కానీ ఇంట్లో ఉండేవాళ్ల సుఖం చూడరండి. కొన్ని ఇళ్ళు బాగానే ఉంటాయి కానీ కొన్ని వాటాల్లో అవస్థే మరి అంది విశాల. అవస్థని నెమ్మదిగా అంటారా, మీరైతే ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోలేరు మా ఇంట్లో. పోనీ ఇంకెక్కడైనా మంచి వాటా దొరుకుతుందేమో చూడలేకపోయారా? ఇక నేను బయలుదేరాలి ఇళ్ల కోసం. ఎన్నిసార్లు చెప్పినా వింటేనా, ఎప్పుడూ ఊరి మీదే బలాదూరు. రాత్రిపూట ఆ 4-5 గంటలు నిద్రలోనే పోతుంది. ఇల్లు ఎలా తగలబడితే మాత్రం మగవాళ్ళకేం పడుతుంది? ఈ ఎదరగా చెట్టంత మగవాణ్ణి పెట్టుకుని అలా అనేస్తున్నావేమిటి అన్నాడు నవ్వి మూర్తి. సూర్యాంబ మాటలు విశాలకి బాగున్నట్టు లేవు. సూర్యాంబ అన్నాలకు లేచే వరకు బావగారింటి సొగసుల గురించి, తన ఇంటి లొసగుల గురించే మాట్లాడింది. హఠాత్తుగా జ్ఞాపకం వచ్చి, పిల్లలేరి, నేను వాళ్ళ మాట మర్చిపోయాను, బళ్ళోకి వెళ్ళారా, ఎప్పుడొస్తారు అంది గబగబా. మధ్యాహ్నం పూట రారు, కాన్వెంట్ చాలా దూరం, క్యారియర్ తీసుకుపోతారు అంది విశాల. సాయంత్రం ఎప్పటికొస్తారు, నేను చూస్తానో లేదో. బాగుంది, అంత కంగారు పడిపోతున్నారేమిటి, 4 రోజులుండి వెళ్దురు గాని. 4 రోజులే ఇంకా నయం. మా పిన్నత్తగారు మెళ్ళో డప్పు కట్టుకుని మరీ చాటింపేస్తుంది అర్ధంతరం చేశానని. అయినా ఆవిడికి ఇంకా బాగాలేదు, వండుకోలేదు. అన్నట్టు మీ పిల్లల పేర్లేమిటి? మీ పోలికేనా, వాళ్ళ బాబు పోలికలు వచ్చాయా? అబ్బాయి పేరు రవీంద్ర, పాప పేరు సుజాత అంది విశాల పోలికల మాట ఎత్తకుండా. పిల్లల పేర్లు ఎంతో ముద్దుగా ఉన్నాయి. అవును మరి, కాలానికి తగ్గట్టుండాలి కానీ మా వాళ్ళకు కూడా ఇలా ఏవో మంచి పేర్లు పెడదామంటే మా ఆయన చస్తే ఒప్పుకోలేదు. వాళ్ళ తాత పేరు, ముత్తాత పేరు, ముసలమ్మ పేరు అన్నీ జత చేసి పాత చింతకాయ పచ్చడి పేర్లు పెట్టేస్తే గాని ఆయనకు తృప్తి కలగలేదు.
ఇంతకీ నీ పిల్లల పేరేమిటో చెప్దు అన్నాడు మూర్తి. పెద్దాడి పేరు వీర వెంకట సత్యనారాయణ, పిల్ల పేరు కనకమాలక్ష్మి, చిన్నాడి పేరు సత్యశివ సాంబమూర్తి. నా ఆరోగ్యం ఇలా తగలడింది కానీ లేకపోతే ఇంకో 3కో 4కో పేర్లు వెతుక్కోవాల్సి వచ్చేది. చిన్నప్పుడు బొత్తిగా మాట్లాడుకొని ఈ బావమరదళ్ళు ఇంతకాలానికి ఇంత చనువుగా ఎలా మాట్లాడుకుంటున్నారో ఆశ్చర్యం వేసింది విశాలకు. నిజంగానే నువ్వు చాలా పాడైపోయావు, బాగా చిక్కిపోయావు. ఉన్నవాళ్ళు 3 చాలరు అన్నాడు మూర్తి. 3 అనగా ఎంత? మాకున్న లక్షలన్నీ వృధాగా పోవు. ఏటేటా బళ్లతో వచ్చి పడుతోంది ధనం. మరి నేను పిల్లల్ని కనకపోతే ఎవడు తినను? నీకు తెలియకుండా మీ ఆయన బ్యాంకులో దాస్తున్నాడేమో డబ్బు అన్నాడు మూర్తి. భోంచేద్దానండి, 12 దాటింది అంది విశాల చటుక్కున లేచి వెళ్ళి వడ్డనకు ఉపక్రమించింది. మూర్తి ట్రాన్సిస్టర్ ఆన్ చేసి భోజనాల బల్ల అంచున పెట్టాడు. తీగలు సాగినట్టు హిందీ పాటలేవో వస్తున్నాయి. సూర్యాంబ వచ్చి మూర్తికెదురుగా ఓ కుర్చీలో కూర్చుంది. విశాల గరిట్లతో అన్నీ చకచకా వడ్డించింది. నన్నేమైనా సాయం చేయమంటారా అంది సూర్యాంబ గబుక్కున గుర్తొచ్చినట్టు. విశాల నవ్వి, ఏం చేస్తారు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. నా వంటలు నచ్చినా నచ్చకపోయినా కడుపు నిండా తినేయండి అంది. అదే పెద్ద సాయం. గిన్నెలు ఖాళీ అయితే గబగబా కడిగి సర్దుకుంటుంది అన్నాడు మూర్తి. అన్నీ వడ్డించి సూర్యాంబ అన్నం నిండా నెయ్యి ఉంచి విశాల కూడా కూర్చుంది. మూర్తి గబగబా 4 ముద్దలు తిని తల ఎత్తాడు. టేబుల్ మీద తినటం చాలా సుఖంగా ఉంటుంది కదూ, హాయిగా దర్జాగా ఉంటుంది. పీట మీద కూర్చుని తినాలంటే నాలాంటి వాడికి నడ్డి వంగదు అన్నాడు మరదల్ని చూస్తూ. మూర్తి మాటలు విశాలకి చాలా అతిశయంగా తోచాయి. ఈయన ఎందుకిలా మాట్లాడుతున్నారు? మాటలోనూ ఇదిగో మేమింత ఆనందంగా ఉన్నాం, మా ఇల్లు ఇంత అందంగా ఉంది, మేము ఇంత గొప్పగా సుఖపడుతున్నాం చూసావా అన్న గర్వం ప్రతిధ్వనిస్తోంది. ఎదుటి వ్యక్తిని ఎందుకలా వెక్కిరించటం? విశాల సూర్యాంబ కేసి చూసింది. సూర్యాంబ మొహం మాసినట్టు కళావిహీనంగా ఉంది. మూర్తి మాటలకు నొచ్చుకుందేమో. సుఖంగా ఉన్నవన్నీ అందరికీ ఎలా వస్తాయి అంది. దానికేంలేండి, ఎవరి పరిస్థితులు వాళ్ళవి అంది విశాల మధ్యవర్తిగా. సూర్యాంబ మొహం తేటపడలేదు, మాట్లాడకుండా కూర్చుంది. అలా ఉన్నావే అన్నాడు మూర్తి కాసేపటికి. ఎలా ఉన్నాను? ఏమిటో దిగులుగా ఉన్నావు. దిగులే కదా, కొత్త కాదులే. ఎందుకేమిటి అంత దిగులు? మీ పిల్లలేం చదువుతున్నారు అంది విశాల కలగజేసుకుని. సూర్యాంబ విశాల కేసి చూసింది. పెద్దాడు 3వ క్లాసు, పిల్ల 1. ఏం చదువులేండి, బళ్లలో ఒక్క అక్షరం ముక్క చెప్పటం లేదు. పూట వెళ్ళటం రావటం దండగా. ఇంటి దగ్గర తల్లో తండ్రో 4 ముక్కలు చెప్పుకోవాలి. మా పెద్దాడు 3వ క్లాస్ ఫెయిల్ అయ్యి మళ్ళా చదువుతున్నాడు. ఈ ఏడేం చేస్తాడో. మీరు కొంచెం శ్రద్ధ పట్టి చెప్పరాదు? చెప్తూనే ఉంటాను, అయినా నాకు ఖాళీ ఎక్కడండి, ఇంటెడు చాకిరీ. పోనీ వాళ్ళ నాన్నగారు అంత అదృష్టమా? పిల్లల చదువు సంధ్యలు కూడా పట్టించుకుంటే ఆయన చేసే రాచకార్యాలన్నీ ఏంగాను. ఇదిగో సూర్యం, నువ్వు మాటిమాటికి నీ ముగుణ్ణి దుయ్యబడుతున్నావు. పాపం ఆఫీసులో కష్టపడి వచ్చేవాడు పిల్లలకి చదువు గిదువు ఎలా చూస్తాడు చెప్పు? అసలు పిల్లల విషయాలన్నీ తల్లి చూసుకోవాలి అన్నాడు మూర్తి. తల్లి ఎంత చూసుకున్నా తండ్రి కూడా కొంత చూసుకోవాలి. పిల్లల మాట ఎందుకు? పెళ్ళానికే దిక్కు దివాణం లేదు. పుట్టెడు తెగులొచ్చి మూలుగుతున్నా తిన్నావా ఉన్నావా అన్న మాట రాదు. భలే మాట్లాడుతున్నారే మీరు అంది విశాల హాస్యంలోకి దించాలని. అబద్ధం కాదండి, మా ఆయనకి ఇల్లు ఇల్లాలు పిల్లలు పీచు ఏం అక్కర్లేదు. ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటే పేకాట ఎవరాడతారు? విశాల తెల్లబోయింది. సూర్యాంబకేసి విచిత్రంగా చూసింది. పేకాడితే మాత్రం ఇల్లు వాకిలి చూసుకోరేమిటి సూర్యం అన్నాడు మూర్తి. పేకాడితే మాత్రం ఇల్లు వాకిలి చూసుకోరేమిటి సూర్యం అన్నాడు మూర్తి. నీకు తెలీదులా ఉంది. పేకాటకి లోటొస్తే నిక్షేపంలా
పెళ్ళాన్ని అమ్మేయగలరు, ఏమనుకున్నావో? నేను ఆడుతుంటాను అప్పుడప్పుడు. నీకే, సంపాదిస్తున్నావు, పేకాట ఆడినా తందనాలాడినా పర్వాలేదు. అంతేగాని మాలాంటి వాళ్ళకి. మరి నువ్వు పేకాడొద్దని చెప్పలేకపోయావా? నువ్వు వింటున్నావేమో కానీ పెళ్ళాం చెప్తే మొగుడు వింటాడా? ఒక మంచి మాట ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైనా వినొచ్చు. కాదులే, మా ఆయనకి మాత్రం నా మాట వినటం నామోషి. సూర్యాంబ ధోరణి విశాలకి చాలా ఎబ్బెట్టుగా ఉంది. సూర్యాంబ పళ్ళెంలో అన్నం వడ్డిస్తూ, మీరు ఎక్కువగా కూరగాయలు తింటారా, పప్పులవి తింటారా అంది. సూర్యాంబ ధోరణి పాత ఫక్కీలోనే ఉంది. ఏదో ఒకటి ఆత్మారాముడు చల్లబట్టానికి తెచ్చుకోగలిగితే అది. సూర్యుడేమిటో విరక్తిలో పడిపోతుంది అన్నాడు మూర్తి నవ్వుతూ. మూర్తికి నవ్వు ఎలా వస్తోందో విశాలకు అర్థం కాలేదు. మూర్తి ఎందుకు నవ్వుతున్నాడో సూర్యాంబ కూడా ఆలోచించలేదు. భోజనాలు అయ్యాయి. విశాల ఒక్కపొడి అందిస్తూ, మీరు కాసేపు పడుకోండి అంది. ఈ కాసేపు పడకేమిటి, మాట్లాడుకుంటూ కూర్చుందాం అంది సూర్యాంబ. ముగ్గురు పడగదిలో కూర్చున్నారు. విశాల కాసేపు ఆల్బమ్ తీసి ఫోటోలవి చూపించింది. అన్నిటినీ మొహం వాచిన దానిలా చూసింది సూర్యాంబ. ఆల్బమ్ ఆవిడ ఒళ్ళో వదిలేసి కళ్ళు కూరుకొస్తుంటే పడుకుని నిద్రపోయింది విశాల. లేచే వరకు బావ మరదళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. సరి, మా మాటలతో మీ నిద్ర చెడగొట్టాం అంది సూర్యాంబ. అబ్బే, నాకే మెలకువ వచ్చేసింది అంటూ లేచింది విశాల. మొహం కడుక్కుని వంటింట్లోకి వెళ్ళి టిఫిన్ చేసే ప్రయత్నంలో పడింది. కాఫీలు అయ్యాక విశాల సాయంత్రానికి వంట ప్రయత్నాలు చేయబోతుంటే వారించింది సూర్యాంబ. మీ ఇంట్లో ఉండడానికి స్వర్గంలాగుంది. మొగుణ్ణి పిల్లల్ని వదిలేసి ఉండిపోమన్నా ఉండిపోతాను, కానీ అవతల ఆవిడని వదిలేసి ఏం బాగుంటుంది చెప్పండి అంది. పోనీలే, మరోసారి ఎప్పుడైనా వీలు చూసుకొని మీ ఆయన్ని పిల్లల్ని కూడా తీసుకురా, కొన్నాళ్ళు ఉండి వెళ్దు గాని అన్నాడు మూర్తి. అంత మాట అన్నావు, అదే చాలు. ఇంతకీ మీరెప్పుడు మా ఇంటికి వస్తారు? వచ్చినా ఒక్క పూట భరించగలమా మేము? ఏనుగులు తిండి తింటామా? దేవతల తిండి తింటారు. మా బ్రతుకంతా కలిసినా మీ తాంబూలం ఖర్చుండదు. సూర్యాంబకేమైనా మతిపోయిందేమోనని విశాల వెర్రిదానిలా చూసింది. సూర్యాంబ చెప్పే ప్రతి కబురు మూర్తి నవ్వుతూ వింటున్నాడు. సూర్యాంబ మొహం కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్ళింది. మూర్తి విశాల దగ్గరికి వంటింట్లోకి వచ్చాడు. చూసావా, మనిషి ఎంత మారిందో అన్నాడు. విశాలకు ఏమనాలో తోచలేదు. మరి సూర్యానికి ఏమిద్దాం అన్నాడు మళ్ళీ. మీరే చెప్పండి, ఏమిస్తే బాగుంటుంది? మొన్న నువ్వు కొనుక్కున్న ధర్మవరం పట్టు చీర కట్టలేదుగా, బొట్టు పెట్టి ఆ చీర ఇవ్వరాదు, మళ్ళీ కొనుక్కుందువు గాని. విశాలకి నచ్చలేదు. ఆవిడకు చీర ఇచ్చే కన్నా డబ్బు ఇస్తే ఎందుకైనా పనికొస్తుంది. అయితే సరే, నువ్వే ఇస్తే బాగుంటుంది. సూర్యాంబ తలదువ్వుకొని బొట్టు పెట్టుకుని బయటకొచ్చింది. వెళ్ళటం ఇష్టం లేని దానిలా బిక్కమొహం వేసి నుంచుంది. విశాల మనస్సంతా కరిగిపోయింది. సూర్యాంబ మొహాన్న బొట్టు పెట్టి 100 రూపాయల నోటు జాకెట్ గుడ్డలో పెట్టి చేతిలో పెడుతూ, మీరు మనసులో దిగుళ్ళేం పెట్టుకోకండి. ఎప్పుడైనా ఏమైనా అవసరమైతే మీ బావగారికి ఉత్తరం రాయండి. మీ తోడబుట్టిన వారే అనుకోండి. వస్తూ పోతూ ఉండండి అంది పుట్టెడు పెదరికంతో, అంతకన్నా ఎక్కువ వాత్సల్యంతో. సూర్యాంబ వెనక గేటు వరకు వెళ్ళి సాగనంపింది. మూర్తి మరదల్ని దిగబెట్టడానికి వెంట వెళ్ళాడు. విశాల వెళ్తున్న వాళ్ళిద్దరినీ చూసి చూసి గేటు మూసి ఆలోచిస్తూ వెనక్కొచ్చింది. సూర్యాంబ వస్తుందంటే ఇలా అవుతుందనుకోలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది విశాలకి. మా నాన్న నాకు పెళ్ళే చేయలేడా? అంతోటి మహారాజు దగ్గరికి నన్ను దేవరిస్తూ పొమ్మంటావా అని పౌరుషపడిన సూర్యాంబ ఈవిడేనంటే నమ్మశక్యంగా లేదు. ఆ అభిమానమంతా ఏ గంగలో కలిసిపోయింది? సంసారం అంటే ఇద్దరికి సంబంధించింది కాబట్టి ఆ ఇద్దరి మధ్య ఏవో గొడవలు ఉంటూనే ఉంటాయి. ఒక్కొక్కరి జీవితం మరీ కష్టభూయిష్టంగా ఉంటుంది. పోనీ సూర్యాంబ మాటలన్నీ నిజమైనవే అనుకోవచ్చు. మొగుడు, ఇల్లు, వాకిలి
మొగుడు ఇల్లు వాకిలి పట్టనివాడే అవ్వచ్చు, కూటికి గుడ్డకి అన్నిటికీ మొహం వాచి ఉండొచ్చు. అదంతా నిజమైతే మాత్రం మనసంతా విప్పి ఏ ప్రాణ స్నేహితురాలకో చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళు లేకపోతే ఏ ఇరుగమ్మకో పొరుగమ్మకో చెప్పుకున్న తప్పులేదు. అంతేగాని ఇన్నేళ్ళ తర్వాత చుట్టం చూపుగా బావగారింటికొచ్చి, అది పంతాలతో పెళ్లి మానుకున్న బావ దగ్గరికొచ్చి, ముక్కు మొహం ఎరగని తన దగ్గర, ఆ బావ దగ్గర ఇంటి గొడవలన్నీ వెళ్ళబెట్టుకుంటే ఏం ఒరుగుతుంది? బావగారు జాలైనా పడలేదే. చూసావా, నన్నే చేసుకోమని ప్రాధేయపడితే నీకెంత బావుండును. నా విలువ గుర్తించనందుకే నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు అన్నట్టు ప్రవర్తించాడు. అడుగడుగున ఆయన ప్రవర్తన, మాట తీరు తనకు తెలుస్తూనే ఉంది. సూర్యాంబ గుర్తించలేదా? పిచ్చిగాని ఆవిడ కూడా బావగారిని పెళ్లి చేసుకోనందుకు పశ్చాత్తాపడుతున్నట్టే కనిపించింది. లేకపోతే మొగుణ్ణి గురించి ఈ బావ దగ్గర అంత తేలిగ్గా మాట్లాడదు. అసలు సూర్యాంబకు ఇలాంటి పశ్చాత్తాపం ఎందుకు కలగాలి? ఒకసారి తను వద్దనుకున్న మనిషి, తనని వద్దన్న మనిషి ఎంత గొప్పవాడైతే మాత్రం ఎవడికి కావాలి? కానీ సూర్యాంబ అలా అనుకోలేదు. ఎందుకొచ్చిన పౌరుషాలు? బ్రతుకంతా నాశనం అయ్యాక కూడా బుద్ధి లేకపోతే ఇంకెప్పుడొస్తుంది అనుకుంది. ఆ ఇంట్లో అడుగుపెట్టగానే తన బ్రతుకు సర్వనాశనం అనిపించిందా క్షణంలో. మూర్తిని చేసుకుంటే బ్రతుకు ఎలా సాగేదో అన్న శంక కూడా రాలేదు. తిరిగి వెళ్తున్నప్పుడు మూర్తితో స్పష్టంగానే అనేసింది. మీ ఇల్లు వాకిలి అన్నీ చూసేసరికి నాకెంత ముచ్చట వేసిందనుకున్నావు? బ్రతికితే అలా బ్రతకాలి, లేకపోతే చావాలి. ఎందుకొచ్చిన కాపరాలు? మూర్తి వెక్కిరింపు ధోరణి వదిలేసి అభిమానంగా అన్నాడు. నువ్వలా బాధపడకు సూర్యం, ఉన్నంతలో ఆనందంగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఎలాంటి చికాకులు లేకపోతే చాలు. ఎంత పేదరికాన్నైనా సంతోషంగా భరించొచ్చు. సూర్యాంబ వెటకారంగా నవ్వింది. పేదరికం భరించటం కబుర్లు చెప్పుకున్నంత తేలిక కాదు. మొగుడు పెళ్ళాలు ముచ్చట్లాడుకుంటే కడుపు నిండిపోతుందా? నువ్వెన్ని చెప్పు, నాకు బతకటం అంటే రోత పుడుతోంది. చస్తే పీడాపోతుంది. చాలే, ఏమిటా మాటలు? చిరాకుపడి మందలించాడు మూర్తి. అస్తమానం చావు చావు అంటావేమిటి? వెనకాల 3 పిల్లలున్నారు. వాళ్ళేం చేస్తావు? వాళ్లే ఉంటారు. తల్లి చచ్చిన వాళ్ళెంతమంది బ్రతకడం లేదు? పోనీ నువ్వు చేరదీసి ఇంట్లో పెట్టుకో. ఏ, నీకు ఆ తాహత లేదు? సూర్యాంబ అడుగడుగున తనని గొప్ప చేస్తూ మాట్లాడటం మూర్తికి తృప్తిగానే ఉంది. నేను చేరదీస్తే మీ ఆయన ఊరుకోవద్దు. పెళ్ళాం బిడ్డలు ఎప్పుడు విరగడవుతారా అని చూస్తున్నారాయన. సూర్యాంబ కళ్ళలోంచి జలజల కన్నీళ్లు రాలిపడ్డాయి. సూర్యాంబ మాటలేవి మూర్తికంతగా నచ్చలేదు. కానీ సూర్యాంబ అలా మాట్లాడడానికి చాలా సమంజసమైన కారణం ఉందని అతని అభిప్రాయం. ఊరుకో సూర్యం, ఏమిటిది అన్నాడు ఓదార్పుగా. నాకేమిటో పిచ్చెత్తుతున్నట్టుంది అంది సూర్యాంబ కళ్ళు తుడుచుకుంటూ. నిజంగా సూర్యాంబ మాట్లాడిన మాటలన్నిట్లోకి 100కి 100 పాళ్ళు నిజమైన మాట అదొక్కటే. ఆరోగ్యంతో కళకళ్లాడుతూ సూటు బూటు వేసుకుని దొరబాబులా ఉన్న మూర్తిని, మహారాణిలా అందంగా గంభీరంగా ఉన్న మూర్తి పెళ్ళాన్ని, స్వర్గంలో దేవేంద్ర భవనంలా కనిపించిన మూర్తి ఇంటిని చూడగానే సూర్యాంబ మతిపోయింది. మూర్తిని వదులుకున్న పశ్చాత్తాపం పొంగి పొర్లి ఉక్కిరి బిక్కిరి చేసింది. అవాకులు చెవాకులు వాగటం మొదలుపెట్టింది. ఇంత అల్పత్వం ఎలా వచ్చిందా అని తను మాట్లాడిందంతా తలుచుకొని తెల్లబోవటం మొదలుపెట్టింది. రాను నిజానికి సూర్యాంబకి ఆవిడ భర్తకి దారుణమైన మనస్పర్ధలేమీ లేవు. ఇరుకు గదుల అద్దె కొంపల్లో సూర్యాంబ ఎంతో తృప్తిగా సుఖంగా గడిపిన రోజులున్నాయి. పిల్లల్ని చూసుకుని మురిసిపోతూ భర్తని ఆదరించిన సేదదీర్చిన రోజులున్నాయి. ఎప్పుడో కాదు, ఇప్పుడు కూడా మనసులో అదంతా తచ్చాడుతుంది. సూర్యానికి వరదలా దుఃఖం వచ్చేసింది. నిజంగా నాకు మతిపోయింది బావా అంది గబగబా కళ్ళు తుడుచుకుంటూ. మూర్తి మనసేమిటో బరువైపోయింది. నిజంగా సూర్యం చాలా బాధపడుతోంది.
ఓదార్చడానికి కూడా మనస్కరించలేదు మూర్తికి. సూర్యం తన కోసమే బాధపడుతోంది. ఇద్దరూ నిశ్శబ్దంగా నుంచున్నారు. మాటల మధ్య 2 బస్సులు దాటిపోగా 3వ దాంట్లో ఎక్కింది సూర్యాంబ. మళ్ళీ వస్తాలే, ఇంకా ఉంటారుగా ఆసుపత్రిలో అన్నాడు మూర్తి. ఆవిడుంటారు కానీ నేను వెళ్ళిపోతాను. ఇంటి దగ్గర ఎలా ఉన్నారో. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు. కొట్టింది. బస్సు కదిలింది. మూర్తి దిగులు పడుతున్న వాడిలా ఇంటికొచ్చాడు. విశాల సూర్యాంబ గురించి అడిగింది, చెప్పాడు. గదిలోకి పోయి పడుకున్నాడు. విశాల దీపాలు వేసి పిల్లలకి అన్నాలు పెట్టి మూర్తి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. వేళగాని వేళ నిద్రేమిటి, తలనొప్పిగా ఉందా అంది మూర్తి నుదురు మీద చేయి వేస్తూ. ఊరికే పడుకున్నాను. అలా ఉన్నారే? ఏం లేదు, సూర్యం గురించి ఆలోచిస్తుంటే జాలేస్తోంది. ఏమైంది? పిచ్చిదాన్లా ఏడ్చేసింది. మనిషి చాలా పాడైపోయింది. సంసారం సరైంది కాక బొత్తిగా విసిగిపోయింది. సూర్యం జీవితం ఇలా అయిపోవటానికి నేను చాలా వరకు కారణమేనేమో విశాల తెల్లబోయింది. పెద్దవాళ్ళు మూర్ఖపు పట్టు పట్టారని నేను కూడా నిర్లక్ష్యంగా ఊరుకున్నాను. అంతా సవ్యంగా జరిగితే సూర్యం సుఖపడేదే కదూ. మ్రాన్ పడిపోయింది విశాల. సూర్యం కళ్ళనీళ్లు పెట్టుకుంది. తెలిసి చేసినా తెలియకుండా చేసినా నా మూలంగా అన్యాయం జరిగింది. నేనెంత సుఖపడుతున్నా ఏం సంతోషం. విశాల భరించలేకపోతూ ఉంది. ఆవిడ్ని చేసుకోలేదని మీకు పశ్చాత్తాపంగా ఉందా అంది మనస్సు బిగబట్టుకుంటూ. పశ్చాత్తాపం కాదు, సూర్యం కొంచెం సుఖపడేదేమోనని. ఎలా సుఖపడేది? అర్థం కాలేదు విశాలకి. సుఖపడేది నిజమే, కానీ అప్పుడు మీ జీవితం ఎలా ఉండేదో ఆలోచించారా? ఆ మాట అడగటం విశాలకు సుతరాము ఇష్టం లేదు. ఏదో వేదన అప్రయత్నంగా అడిగించింది. మూర్తి మాట్లాడలేదు. విశాల లేచి నుంచుంది. మీరిప్పుడు సుఖంగా ఉన్నానని మీ నోటితోనే అన్నారు. సూర్యాంబ కోసం మీ జీవితం ఇలా లేకపోయినా పర్వాలేదనిపిస్తోంది మీకు. నిజంగా సూర్యాంబ అదృష్టవంతురాలు. విశాల మొహం ఎప్పుడూ లేనంతగా వాడిపోయింది. మూర్తి తెల్లబోయాడు. విశాల నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఆ రాత్రి విశాల దాంపత్య జీవితంలో చాలా కొత్తదిగా ఉంది. విశాల మూర్తి ఒకరి ముఖం ఒకరు చూసుకోవటానికి సిగ్గుపడిపోయారు. మూర్తి మాటలు పదే పదే విశాల చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. 8 ఏళ్లు కాపురం చేసి 2 పిల్లల్ని కని ఇంత నిశ్చింతగా బ్రతుకుతూ ఈ భార్య ఈ పిల్లలు వీళ్లతో జీవితం లేకపోయినా పర్వాలేదనుకున్న భర్త విశాలని ఎన్నడూ ఎరగనంత స్తబ్దురాల్ని చేశాడు. తన భర్త మనసులో తనకున్న స్థానం ఇంత అల్పమైనదా? ఎక్కడో దూరంగా ఉన్న సూర్యాంబ కన్నా అతనితో కష్టసుఖాలు పంచుకుంటూ కాపురం చేస్తున్న తన ప్రత్యేకత ఆధిక్యత ఏమీ లేవా? మూర్తి మాటలు ఆకళింపవుతున్న కొద్దీ విశాలకి పదే పదే వెంకట్రత్నం గుర్తొచ్చాడు. అతను విశాలకు బావ. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఆస్తిపాస్తులన్నీ కలగలుపుకుంటే బాగుండునని పెద్దవాళ్ళనుకున్నారు. విశాల ఒప్పుకోలేదు. వెంకటరత్నంలో చురుకు పాలెక్కువ. ఏదీ లక్ష్య పెట్టని స్వభావం. డబ్బు ఖర్చు చేస్తూ జల్సాగా తిరుగుతుండేవాడు. మితిమీరిన దుర్వ్యసనాలు దుర్గుణాలు లేకపోయినా అతనితో పెళ్ళి లాటరీ అవుతుందేమోనని విశాల భయం. జీవితమంతా అలాంటి వ్యక్తిని నమ్ముకోవటానికి సిద్ధపడటం సాహసం కాదు, మూర్ఖత్వమేనని విశాల ఉద్దేశం. అంతకు మించి బావ మీద విశాలకేమీ అసహ్యం లేదు. అతనంటే అభిమానం ఉంది. అది వెల్లడించే చనువు కూడా ఉంది. విశాల తిరస్కారం తెలిసి తెలియగానే వెంకటరత్నం విశాల దగ్గరికి గాలి దుమ్మారంలా వచ్చాడు. ఏవో పెద్ద కబుర్లు చెప్తున్నావుట అన్నాడు విశాలని మింగేసేలా చూస్తూ. ఉత్తది బావా, నాకేం తెలీదు అంది విశాల నవ్వుతూ. వాదం పెట్టుకున్నాడు వెంకటరత్నం. అసలు నీ ఉద్దేశం ఏమిటి అన్నాడు బల్లగుద్ది. అదుగో అందుకే నాకు భయం. పెళ్లి చేసుకుంటే ఆ చేతి విసురు నా మీదకే వస్తుంది. అదేమిటి విశాల చిన్నబోయాడు వెంకటరత్నం. నేనంత దుర్మార్గుణ్ణే
బావగారికి కోపం వచ్చింది కానీ కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదితే అది ఎక్కడ తేలుస్తుందో ఎక్కడ ముంచుతుందో ఎలా తెలుస్తుంది? విశాల మాటల్ని హాస్యాల్లో ముంచి అసలు సంగతి ఎటూ తేల్చలేదు. వెంకటరత్నం మనసు కష్టపెట్టుకుని వెళ్ళిపోయాడు. తరువాత బావా మరదళ్ళ పెళ్లి ప్రసక్తి ఎవరూ తేలేదు. తరువాత విశాలకి మూర్తితో పెళ్ళయింది. విశాల తిరస్కారంతో వెంకటరత్నంలో చిన్నతనం సిగ్గుపడింది. నేనెందుకు విశాలకు నచ్చలేదు అన్న ప్రశ్న అతన్ని వేధించింది. అతనికి తోచిన జవాబు అతని మనసుకు కూడా సమంజసంగా తోచింది. ఎంత డబ్బు ఉంటే మాత్రం మంచి బాటలో నడవని వాణ్ణి ఆడపిల్ల ఎలా నమ్ముతుంది? ఈ మగవాడు దొరకటం నా అదృష్టం అని గర్వపడాలి ఆడది. ఏది? తనను చూసి గర్వపడ్డానికి ఏముంది? క్లబ్బులు, పేకాటలు, గుర్రపందాలు, షికార్లు, విహారాలు, వాటన్నిటినీ కప్పెట్టే డబ్బుంది. అది అక్కర్లేదు విశాలకి. విశాల తనకి దక్కలేదు. విశాలని వెంకటరత్నం సినిమాల్లోలాగా ప్రేమించి బాధపడడం లేదు. విశాలని తలదన్ని సౌందర్య రాశిని తెచ్చుకొని నిక్షేపంలా బ్రతకగలడు. కానీ విశాల విలువ వెంకటరత్నం అంతరంగానికి తెలుసు. విశాల చేజారిపోయాక ఆ విలువ 1000 రెట్లు పెరిగింది. బావా, నువ్వింత మంచి మార్గంలో పడతావనుకోలేదు. నిన్ను వద్దనుకుని నేనే తొందరపడ్డాను అని విశాల ఒక్కసారైనా అంటే గాని వెంకటరత్నానికి తృప్తి లేదు. వెంకటరత్నం మనసు పరివర్తనకేసి పరుగులు తీసింది. పాత అలవాట్లు చాలా వరకు మానుకున్నాడు. చూసేవాళ్ళకి తనలో మంచితనం కనబడాలి, తన మీద నమ్మకం కుదరాలి, తను సంఘంలో ఒక మర్యాదస్తుడిగా నిలబడాలి, అందరికీ దక్కే గౌరవం తనకు కూడా దక్కాలి అన్న కాంక్ష వెంకటరత్నాన్ని చాలా అభివృద్ధిలోకి తెచ్చింది. ఉన్నత శిఖరాలకెత్తింది. డబ్బులోనూ, పలుకుబడిలోనూ, మంచితనంలోనూ, హోదాలోనూ వెంకటరత్నం విశాల భర్తని జయించాడు. ₹1,00,000 కట్నం కాలదన్నుకుని మనసుకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకున్నాడు. పిల్లల్ని కంటున్నాడు. విశాల, నేను చాలా మారిపోయానే, ఎంత మంచివాణ్ణి అని అనుకున్నావు అన్నాడోసారి హాస్య ధోరణిలో. విశాల మనసారా నవ్వి, నువ్వు మారాలనే నేను పెళ్ళాడను అన్నాను. చూసావా, ఇదంతా నా గొప్పే అంది. అంతేగాని నేను నీకు నచ్చేంత మంచివాడినైపోతానని తెలిసినా నన్ను పెళ్లి చేసుకునే దానివి కాదన్నమాట. చస్తే చేసుకోను. చేసుకోకూడదని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను. ఒక మంచి పని చేస్తున్నానని నమ్మి చేశాను. దాని ఫలితం ఎలా ఉన్నా అనుభవించాలనే తయారయ్యాను. నిన్ను కాదని నేను పెళ్లి చేసుకున్న మనిషి భవిష్యత్తులో దురలవాట్లకి బానిసై నా బ్రతుకు సర్వనాశనం అయిపోయినా నిన్ను చేసుకోనందుకు నేను పశ్చాత్తాపపడను. అది చాలా నీచం. అప్పుడు నేను మంచిదనుకున్నది ఇప్పుడు చెడ్డదనుకోవటం మూర్ఖత్వం కదూ అంది విశాల. నన్ను పెళ్లి చేసుకుంటే చేతి విసురు చూపిస్తానని అభాండాలు వేశావు కదా, పోనీ మా ఆవిణ్ణడుగు. ఈ 5-6 ఏళ్లలోనూ అలాంటి తప్పుడు పనేదైనా చేశానేమో అన్నాడు వెంకటరత్నం మంచి బాలుడిలా. తిరిగి తంతుందని నీకు తెలుసు నవ్వింది విశాల. వాళ్ళిద్దరిది అనుకూలమైన దాంపత్యం అని విశాలకు తెలుసు. విశాల భుజం మీద స్పర్శకి తల ఎత్తింది విశాల. మూర్తి మొహంకేసి ఉదాసీనంగా చూసింది. ఎందుకలా కూర్చున్నావు? దీపం వెలుగుతుంటే ఏవైనా చదువుకుంటున్నావేమో అనుకున్నాను. 12 దాటింది. పండుగదూగాన్రా మృదువుగా ఉన్నాయి మూర్తి మాటలు. విశాల మౌనంగా లేచింది. గదిలోకి వెళ్ళి పడుకుంది. దగ్గర కూర్చున్నాడు మూర్తి. 2 క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. విశాల, నీ మనసు చాలా కష్టపెట్టాను. నీ మనసులో ఏమీ పెట్టుకోవద్దు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సూర్యానికి నాకు పెళ్ళైతే నా జీవితం ఎలా ఉండేదో వేరే ఆలోచించనక్కర్లేదు. అప్పుడు నేను మామూలు గుమస్తానే. నాకున్న అలవాట్లు ఖర్చులు నాకు ఉన్నాయి. సూర్యాన్ని పెళ్లి చేసుకుంటే మాత్రం మానేవాణ్ణే. అసలు మా ఇద్దరికీ పొత్తు కుదిరేది కాదేమో. వాళ్ళ నాన్నకి మా నాన్నకి బద్ధ వైరం.
ఎవరి తండ్రిని వాళ్ళు సమర్థించుకుంటాం కదా. పంతాలతో పౌరుషాలతో ఇద్దరి బ్రతుకులు అతక్కుండా పోయేవేమో. ఈనాడు నేను ఇంత మంచి స్థితిలో ఉన్నానని సూర్యం నన్ను చూసి మోజుపడింది కానీ నేను కూడా దాని మొగుళ్లాంటి వాణ్ణి అయితే నన్ను గురించి కూడా అంత చులకనగానే మాట్లాడేది. దానికి కావలసింది డబ్బు, హోదా అంతే. అది కూడా ఒక పెద్ద ఉద్యోగస్తుడి పెళ్ళామైతే నా పేరైనా తలుచుకునేది కాదేమో. ఏమో ఏమిటి, నిజంగానే నా మొహం చూసేది కాదు. పైగా నన్ను మించిన వాడిని చేసుకున్నాననే గర్వంతో విర్రవీగేది. సూర్యాన్ని నేనే చేసుకుంటే అది ఇప్పటికన్నా సుఖపడేదేమో అనుకున్నాను కానీ అదంతా ఉత్తది. నిజంగా ఇదంతా ఆలోచిస్తే నా మనసు తేలికపడింది. నీ దగ్గర ఎంత తొందరపాటుగా మాట్లాడానో అర్థమైంది. అదంతా మర్చిపో విశాల, గబగబా చెప్పుకుపోయాడు మూర్తి. విశాల వింటూ వింటూ నిశ్శబ్దంగా పడుకుంది. సూర్యం నా మేనత్త కూతురు కాబట్టి అది పేదరికంతో బాధపడుతోందని జాలిగానే ఉంది. అంతేకాని దానికి నేనేదో అన్యాయం చేశాననుకోవటం మూర్ఖత్వం. నాకు నేను అన్యాయం చేసుకోవటానికి తయారయ్యాను పిచ్చివాళ్లాగా. విశాల మనసు ఏదో మంత్రం పెట్టినట్టు తేలికైంది. విశాల, నువ్వు నాకు దొరకటం నా అదృష్టం. ముఖప్రీతి కంటున్నాను అనుకోకు. ఇప్పుడు నేనెంతో హాయిగా ఉన్నాను. నేను తెలిసి ఎవ్వరికీ అన్యాయం చేయలేను. అందుకే నేను ఇంత సుఖపడుతున్నాను. నన్ను గురించి నువ్వెలా అనుకున్నా సరే నా మనసులో మాటలన్నీ చెప్పేశాను. చేసిన తప్పు ఒప్పుకున్న చంటివాడిలా మాట్లాడడం మానేసి పడుకొని నిద్రపోయాడు మూర్తి. విశాలకు కూడా గాఢంగా నిద్రపట్టింది. 2 రోజుల తర్వాత సూర్యాంబ దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. విశాల పేర క్షేమ సమాచారాలతో పాటు ఎందుకో పశ్చాత్తాపం వెల్లడిస్తూ క్షమాపణ అర్థించింది. పార్వతీ పరమేశ్వరుల్లాగా మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా సుఖంగా బ్రతుకుతున్నారు. మిమ్మల్ని తలుచుకుంటుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఆ రోజు మీ ఇంట్లో నా పిచ్చి పిచ్చి మాటల వల్ల మిమ్మల్ని చాలా చికాకు పెట్టాను. అదంతా తలుచుకుంటుంటే సిగ్గుతో చితికిపోతున్నాను. మీరు నమ్ముతానంటే ఒక్క మాట చెప్పుకుంటాను. నేను మీకు కనిపించినంత నీచురాల్ని కాను. మంచి చెడ్డల విచక్షణ జ్ఞానం లేని మూర్ఖురాల్ని కాను. నా గురించి ఎప్పటికైనా మీకొక మంచి భావం ఏర్పడితే అదే నాకు 10,000. నేను, నా భర్త, నా పిల్లలు అందరం సుఖంగా ఉన్నాం. సుఖదుఖాలకు అంతరాలుంటాయి కానీ హద్దులుండవు. నా పేద సంసారంలో నేనొక మహారాణినని నాకెప్పుడూ తెలుసు. అయినా ఆ రోజు మీరు నన్ను క్షమిస్తారనే ఆశతో సూర్యాంబ. విశాల ఆశ్చర్యపోతూ ఉత్తరాన్ని పదే పదే చదివింది. సుఖంగా ప్రశాంతంగా సాగుతున్న జీవితాలలో అపశృతుల్లాంటి ఘట్టాలు ఎందుకు సంభవిస్తాయో తెలియదు మరి. సమాప్తం. ఇక్కడితో రంగనాయకమ్మ గారి ఆలోచింపజేసే కథ అపశృతి పూర్తి అయింది. పెళ్ళానికి ప్రేమలేఖ అన్న టైటిల్తో ఉన్న ఈ కథా సంకలనం కూడా ఈ రోజుతో పూర్తి అయింది. రంగనాయకమ్మ గారి కథలు మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను తప్పకుండా పంచుకోండి. మరో క్రొత్త రచనతో మీ ముందుకు వచ్చేలోగా సెలవు మరి.